కూల్ డ్రింక్స్, పాప్కార్న్ ఎంత కామనో నేను చూపించే ప్రాబ్లమ్స్ కూడా అంతే కామన్ అంటున్నాడు మన ఆది. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజీస్ టీమ్. అబ్బో ఏ మూమెంట్ అయ్యా బాబోయ్. స్టార్టింగ్ మళ్ళీ పెట్టండి. ఎందుకండి ఒకే పాటను ఎన్నిసార్లు వేస్తారు? ఒక పాట 2 సార్లు వేసినందుకే నువ్వు అంత బోర్ ఫీల్ అయితే ఒకే పిల్లంతో రోజు కాపురం చేసి మేమెంత బోర్ ఫీల్ అవ్వాలి? తగలయ్యా. అందుకే పిల్లం పక్కన ఉన్న పక్కకు చూస్తుంటాం అప్పుడప్పుడు. అంటే బేసిక్ గా మగాడికి రెగ్యులర్ వాటి మీద కంటే రేరుగా దొరికే వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది. అంటే నేను నచ్చలేదా? మీరు ఇంగ్లీష్ పుస్తకం లాంటి వాళ్ళే నచ్చుతారు కానీ అర్థం కారు. ఏమండి పెళ్లి రోజు పొరపాటున అందరూ చూస్తుండగా ఒక్క చుక్క చూపించా అంతే, ఆ తర్వాత జీవితాంతం చుక్కలే. ఇదిగో అలక్కే నువ్వు. ఇదిగో బిలేటెడ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏమండి పెళ్ళైన కొత్తలో ఎర్ర గులాబీ ఇచ్చేవారు, ఇప్పుడేటండి ఈ తెల్ల గులాబీ? అప్పుడు ప్రేమ కావాలని కోరుకున్నా, ఇప్పుడు శాంతి కావాలని కోరుకుంటున్నా. ఏం చేయమంటారండి? లేకపోతే ఇప్పుడు మామూలుగా పెళ్ళంతా ఇలా నడుము పట్టుకుని మనం సరసన ఆడతాం కదండి, దీన్ని నడుము పట్టుకోవడానికి చెయ్యి జాలగా ఒక రబ్బర్ హ్యాండ్ చేయించుకున్నా. ఇలా పట్టుకుంటా. ఇంతకే మన పుట్టరత్నం ఎక్కడా? ఏమే నడుస్తున్నాడా? ఈ ఏరియా ఎన్ని గజాలు ఉందని లెక్కేస్తున్నాడా? వివి వినాయకు లాంటి అబ్బాయిని కనమన్నానండి, వివిని పక్కన పెట్టి వినాయకుని కనింది. అలా అనకండి, వీడు మన బంగారు కొండ. వాడు బంగారు కొండ కాదు, చేమకుర్తి గ్రనైట్ కొండ. ఇటు పక్కరా. ఏమండి సినిమాకి వెళ్దామండి? ఎవరికి అందరూ ఎగిరిపోతారు. వస్తే అక్షరం మొక్కరాదు. సినిమా అంటే మాత్రం సినిమాకి వెళ్దాం అంటాడు. మొన్న ఎగ్జామ్ రండి, భీముడు బకాసురుణ్ణి ఎలా చంపాడని 5 పేజీలు రాయమన్నారు. భీముడు బకాసురుణ్ణి గుద్ది అని 5 పేజీలు రాసి చివరిలో చంపాడని రాశాడు. స్వామి ఊరి మీద కుదిలేయాల్సిన నా ఇంటి మీద కుదిలేవా స్వామి? సరే నేను తయారీ వస్తానండి. పోయినసారి కూడా ఇలాగే సినిమాకి రెడీ అవుతానా లోపలికి వెళ్ళింది. ఇది రెడీ అయ్యే లోపు ఆ సినిమా టీవీలో వేసాడు. ఏమండి జంగిల్ బుక్ సినిమాకి వెళ్దామండి? రోజు మిమ్మల్ని చూస్తాగా మళ్ళీ జంగిల్ బుక్లు ఎందుకు మనకి? వాడిని ఎత్తుకోండి, నేను ఈలోగా ఆటోని పిలుచుకొస్తా. వాడిని ఎత్తుకుంటే ఆటోను కాదు అంబులెన్స్ ని పిలవాలి. పదా అక్కడే ఉంది కదా థియేటర్ పదా. ఏమండి మన అబ్బాయి అలా నెట్టుతుంటే ఎలా అనిపిస్తుందండి? జల్లికట్టు చూసినట్టే ఉంది. నేను చూసుకుంటాను, నువ్వు పక్కరా నాయన. మళ్ళీ ఎందుకు గాల్లో గొడవలు? దేవుడు నీకంటూ బతకడానికి ఒక రోజు ఇచ్చాడు కాబట్టి ప్రార్థన చెయ్యి. పక్కన కూడా బతకాలి కాబట్టి స్నానం చెయ్యి. ఏమండి ఇక్కడ వెయ్యింగ్ మిషన్ ఉంది, నేను వెయిట్ చేసుకోవాలి, చిల్లర ఇవ్వండి. నువ్వు చిల్లరేసి అది ఎక్కితే దాంట్లో ఉన్న చిల్లరంతా బయటకు వస్తుంది. ఏంటి నేను మరి సన్నంగా కనబడాలంటే ఏం చేయాలండి? నేను పైకి విమానంలోకి వెళ్ళి కింద చూడాలి. యాహూ నాకు టికెట్లు దొరికినాయి. నీకు ఎంబీబీఎస్ సీటు దొరకలా, టికెట్ దొరికింది. నేను చిన్న వాటికి బాగా సంతోషించేస్తానండి. అవునా? ఇదే అలవాటైందనుకో రేపు గదిలోకి వెళ్ళినందుకే ఆనందపడతావు, వేరే వచ్చి సుఖపడతాడు. ఆ టికెట్ లేవు, 2 కప్పుల సీట్లు, ఒక మామూలు సీటు. 2 కప్పుల సీట్లు దేనికండి? నీకొకటి అబ్బాయికి ఒకటి. అండి ఇక చాలండి, మిమ్మల్ని మేపాలంటే కూడా గాల్లో కలిసిపోవాల్సిందే. దాశాంతి బొమ్మేసేస్తారు.
ఏమయ్యా నా సీట్ లో కూర్చున్నావంటే లేదు? నువ్వు రాగానే లేచి సీట్ ఇవ్వడానికి నేను పన్నీర్ సెల్వం గారు కాదు, కూర్చో. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏంట్రా ఫస్ట్ మీ మనవరాలను హద్దుల్లో పెట్టుకో. డార్లింగ్. డార్లింగ్ అది అది డార్లింగ్ అంట. డార్లింగ్ అంటే సినిమా ఏం చూస్తాం, అది డార్లింగ్ అంట వాడికి. ఎందుకయ్యా కోపడతావు? నీకు ఎలా కావాలితో అలా పిలుచుకో. అది అలా ఉండు. కూర్చో డార్లింగ్. మళ్ళీ డార్లింగ్ అంటావంటరా? కూర్చో అమ్మా. అమ్మా కూర్చో బంగారం. రేయ్, నా మీద వస్తావేంట్రా? నేను దేని మీద లేదు, నేను ఊసిన చోట నువ్వు ఉన్నావు. మరి ఎలా కొట్టిన అడుగుదబ్బా. ఏం చేయాలి కొడుతున్నావు? నేను నిన్ను కొట్టలా, నేను కొట్టే చోట నువ్వు ఉన్నావు. చిచి ఎదవ సినిమా అని. రే ఏమైందిరా? అది హీరో ఏంటండి? అబ్బా వాడు హీరో కాదు, అది ముఖేష్. ఇంకా హీరో ఎంట్రీ అవ్వాలా? కూర్చో. టూరిన్ టాకీస్ కాలం నాటి కదా, మీకు తెలియదు అనుకుంటాడు. ఏంట్రా ఇది? ఏం పర్లేదుగా, కాళ్ళు ఎట్టుకోవచ్చుగా. ఎందుకు నేను ఒంగుంటా వచ్చి పైన ఎక్కరా? చంపుతారా రే? హీరోయిన్ చూసావా ఎంత అందంగా ఉందో? ఊరుకోటి యార్, కొద్దిగా మేకప్ ఎక్కువ వేసుకుంటే ఆడుకంటే నేనే అందంగా ఉంటాను. మారుతి 800 ఎంత క్లీన్ చేసినా BMW కాదు. ఏం మాట్లాడుతున్నారండి? నేను థియేటర్కి వచ్చే దోవలో నాకు ఎంతమంది ఫాలో అయ్యారు మీకు తెలుసా? నీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా? ఉంది. అది తీసి మొహం కడుక్కోవాల్సింది, ఎటోళ్ళు అటు పోయేవాళ్ళు. అన్నించో సినిమా చూడన్నారు పద్ధతిగా. రాజు, నన్ను ఎప్పుడు పెళ్లి చూసుకుంటావమ్మా? ఆయనమ్మకు విడాకులు ఇచ్చినప్పుడు. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? కూల్ రాజు, కూల్. నువ్వు గోల్ చేయకు, బ్యాటరీ లేని ఫోన్ ఎంత నొక్కినా ఆన్ అవ్వదు. కూర్చోండి. హీరో ఇప్పుడు హీరోయిన్ ని ఇలా అయ్యో కౌగిలించుకోలేదే. హీరో ఇప్పుడు హీరోయిన్ ని ఇలా ఏయ్, నీకు వాటేసుకోవాలనిపిస్తే వాటేసుకో, అంతేగాని అక్కడ లేని సీన్ చెప్పి ఇక్కడ లేని 3 తెప్పించుకో మాకు. ఏమండి దోమలు కుడుతున్నాయండి. పుట్టనేదే, మేము చేయలేని పని అదేనా చేస్తున్నాయి. హీరో హీరోయిన్ రొమాన్స్ చేసుకుంటున్నారు, మనం కూడా రొమాన్స్ చేసుకుందామా? వాడు చేస్తే రొమాన్స్, నువ్వు చేస్తే అదే నీ క్లైమాక్స్. ఆ హీరో లైఫ్ లో ఏం జరుగుతుందో నీకు యాస్టేజ్ జరుగుతుంది ఏంటి? సెకండ్ హాఫ్ లో హీరో క్యాన్సర్ ఉంది, ఇది కూడా వస్తుందా? ఆల్రెడీ ఉందా? అంటే ఏంటి నువ్వేదో పెద్ద ఇదిగా నువ్వు క్యాన్సర్ పేషెంట్ లాగా ఉన్నావు. కూర్చో. ఇదే ఫస్ట్ షోకి కొరకలేస్తుందా? అది ఫస్ట్ నైట్ రోజే గొరకబెట్టింది. ఫస్ట్ షో గురించి ఏం చెప్పేవాళ్ళు, పడుకో. ఏంటండి అసలు కరెంట్ ఆపితే చాలు నన్ను ఇలా నేను పట్టేసుకుంటారు. కాదు, నీ అమ్మ ఎవరు ఎక్కడ ఉన్నావు నువ్వు? శాంతి లైట్లు ఆరిపోయిన తర్వాత ఆవెక్కిపోయి ఉంది శాంతి. అయ్యా అందరూ ఈ రోజు అంతా కరెంట్ రాకుండా ఉండే అంత బాగుంది. అంత బాగుంటుందారా మీకు? కూర్చోపో. పెద్ద కర్మ రోజు పిండం మీద కాకులు వల్లట్టు ఏంటి? ఏమండి ఈ నలుగురు నా మీద అలాగ వాళ్తే మీకు ఏ లేదు, పాడెత్తి మోసుకెళ్తాం నలుగురు కలిసి. కూర్చో. కూర్చోండి. మంచి డైలాగ్ వస్తా చూడండి. నేనంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. రెండుకి తేడా ఏంటో? గులాబీ పువ్వు ఉందనుకోండి, ఇష్టపడితే కోస్తాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం. బా, ఎంత మంచి డైలాగ్ అండి అది. మీకు బీకామ్ అంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. రెండింటికి పెద్ద తేడా ఏంటి? ఇష్టం ఉంటే బీకామ్ లో కామర్స్ చేస్తాం, అదే ప్రేమ ఉంటే ఫిజిక్స్ చేస్తాం. ఎవరా నువ్వు మధ్యలో వచ్చా? ఎవడో థియేటర్ కి పక్కింటి పిల్లలతో సినిమాకి వచ్చాడంట. మర్యాదగా చెప్తున్నా, నేను కళ్ళు మూసి తెరిచే లోపల నాకు కనబడకూడదు. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి మొత్తం క్రాస్ కనెక్షన్ లేనా? కరెక్ట్ కనెక్షన్ మందేనా? ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడు ఉన్నారన్నది ముఖ్యం. రోజా గారు అసలు ఖైదీ 150 మూమెంట్స్ అన్ని తీసుకొచ్చేసాడు. స్టార్టింగ్ బాగుంది, అండ్ అక్కడి నుంచి ఒక మూవీకి వెళ్ళాలనుకోవటం, ఆ మూవీకి వెళ్ళినప్పుడు జరిగే ఇన్సిడెంట్స్, లోపల రాజుగారికి మీకు కాంట్రవర్సీ అవటం చాలా బాగుంది. అసలు పంచులు మాత్రం పేలుతూనే ఉన్నాయి, నొప్పులు.
గారు. చాలా బాగుంది అది. అన్ని క్రాస్ కనెక్షన్ ఒకటే జెన్యున్ కనెక్షన్ గర్వంగా చెప్పి ఎవడున్నాడు అన్నది కాదు, ఎంత మంది ఉన్నారు అన్నది కాదు, ఎవరున్నాడు అన్నది ముఖ్యం. వెరీ గుడ్, మంచి ఎంటర్ చేసి